ఇష్టం, నువ్వు సెక్సీగా ఉంటావు, నువ్వు బాగుంటావు, నువ్వు అందంగా ఉంటావు అని చెప్పి నా నెంబర్ తీసుకొని నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నువ్వు అప్పుడప్పుడు స్టేషన్కి రమ్మని పిలిచేవాడు సార్. స్టేషన్ కూడా వచ్చేదాన్ని. ఏపీలో మహిళలు ఇంకా భయంతో జీవిస్తున్నారు. ఒంటరి మహిళలు, చిన్నారులు రోజు వేధింపులు, బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. కానీ రాష్ట్రాన్ని పాలిస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? సీఎం చంద్రబాబు నాయుడు తన ఆఫీసులో కొత్తగా శక్తి యాప్ ని ప్రకటిస్తూ మహిళల రక్షణకు కొత్త శక్తి వస్తుంది అని చెప్పడం సులభం. కానీ ఈ యాప్ ని ఎందుకు తీసుకొచ్చారో ఆ పని చేయగలుగుతుందా? మహిళల, చిన్నారుల రక్షణలో ఈ యాప్ నిజంగా ఫాస్ట్ రెస్పాన్స్ ఇస్తుందా అని కూటమికి ఓట్లు వేసిన ప్రజలు అడుగుతున్నారు. ఆడబిడ్డల రక్షణ కోసం వైఎస్ జగన్ తీసుకొచ్చిన దిశ యాప్ ను కాపీ కొట్టి శక్తి యాప్ ని తీసుకొచ్చిన చంద్రబాబు గారు ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు ఎక్కడ ఆగుతున్నాయి? మీరు యాప్ కాపీ కొట్టినా అది మహిళా రక్షణ సంరక్షణ కోసమే, మేం కూడా ఒప్పుకుంటాం. కానీ న్యాయం ఎక్కడ జరుగుతుంది? మీరు కాపీ కొట్టిన శక్తి యాప్లో దుష్ట శక్తులు తిష్టవేశాయి. ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసి వేధింపులకు కొందరు పోలీసులు దిగుతున్నారు. కర్నూలులో సీఐ కంబగిరి రాముడు మహిళలను టార్గెట్ చేసి నువ్వు చాలా అందంగా ఉన్నావు, పెళ్లి చేసుకుంటాను అంటూ నమ్మించి అర్ధరాత్రి న్యూట్ కాల్స్ వినకపోతే స్టేషన్ కు బలవంతపు పిలుపులు, ఫిర్యాదు చేసే పిల్లలను చంపేస్తారని బెదిరింపులు చేస్తున్నారంటే మీ శక్తి యాప్ పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా? చంద్రబాబు గారు, అసలు మీరు తీసుకొచ్చిన శక్తి యాప్ కారణంగానే మహిళలకు రక్షణ లేకపోగా రక్షకులు భక్షులుగా మారితే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏం చేస్తుంది? హోం మంత్రి వంగలపూడి అనితకు మీడియా కోసం ఫోటోషూట్లు, పబ్లిక్ ప్రకటనలు, సమ్మేళనాలతో సరిపోతుంటే ఇక ప్రజల కష్టాలను ఎలా పట్టించుకుంటారు? అసలు మీ ప్రభుత్వం టైంపాస్ పద్ధతిలో మాత్రమే పనిచేస్తుందా? చంద్రబాబు గారు యాప్ కోసం బహిరంగ ప్రచారం చేస్తూ నిజ జీవిత పరిస్థితులు, బాధితుల భయాన్ని పట్టించుకోవడం మానేసింది మీ ప్రభుత్వం. దాన్ని సీఐ కంబగిరి రాముడు ఘటన స్పష్టంగా చూపిస్తుంది. రక్షణ అంటే ఫోటోషూట్లతో, బ్రోచర్లతో రాదు. నిజాయితీ, ఫాస్ట్ రెస్పాన్స్ బాధితుల రక్షణ కోసం తీసుకునే చర్యల్లో ఉంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు, హోం మంత్రి అనిత వంగలపూడి గారు, మీరు మహిళల రక్షణను షోగా మాత్రమే తీసుకోవద్దు. మీరు తీసుకొచ్చిన యాప్ కాపీ కావచ్చు, కానీ అది పనిచేసే తీరు మీ స్టైల్లో ఉండాలి. దాన్ని సరైన దారిలో ఉపయోగించుకుంటూ గత ప్రభుత్వం కంటే బెటర్ అనిపించుకుంటేనే కదా మీకు, మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఇష్టం అని చెప్పినారు సార్. ఇష్టం, నువ్వు సెక్సీగా ఉంటావు, నువ్వు బాగుంటావు, నువ్వు అందంగా ఉంటావు అని చెప్పి నా నెంబర్ తీసుకొని నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే, సార్ మీ మీద నాకు ఇలాంటి ఆలోచన లేదు, మీరంటే నాకు అభిమానం అంటే ఇలాంటిది సెక్సువల్ అభిమానమా? అట్లా ఆ రకంగా మాట్లాడుతుంటే, అబ్బాయి లేదు సార్, మీరు మా ఊరోళ్ళు కదా, నాకు అలాంటి ఉద్దేశం లేదండి. చూడు భయం, మీ మీద నాకు ఇది ఉంది, మీరు బాగుంటారు, మీరు డాను అది ఇది అని చెప్పుకొచ్చినాడు సార్. ఆయన నా పిల్లలు ఉన్నారు సార్ అని ఏ చెప్పినా కూడా నువ్వు అప్పుడప్పుడు స్టేషన్కి రమ్మని పిలిచేవాడు సార్. స్టేషన్ కూడా వచ్చేదాన్ని. ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారు సార్, పొద్దాక స్టేషన్కి వస్తాను మీ వాళ్ళంటే ఎవరేం కాదులే, ఏదో ఒక పని మీద సొడ్డు పెట్టుకుని రా అంటే కూడా స్టేషన్కి వచ్చి చూసి వెళ్ళిపోయేదాన్ని సార్. నీ పర్సనల్ ఫొటోస్ ఏమన్నా ఉంటే పెట్టు, నాకు ఎప్పుడైనా చూసుకోవడానికి అని చెప్పి నాతో రిక్వెస్ట్ చేసుకొని పెట్టించుకొని ఆ మరుసటి రోజు బ్లాక్ చేసినాడు సార్. నన్ను ఎందుకు బ్లాక్ చేసినావు, నువ్వు ఇట్లా చేయడం తప్పు కదా, నేను ఏమైనా చేసుకొని చచ్చిపోతా అంటే, సావు చచ్చిపోతే నాకేం భయం, భయపడిస్తున్నావా? ఇలాంటివి నేను మచ్చు చూసినాను. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, ఇలా ఎంతమందిని బెదిరిస్తావంటే నువ్వే కదా సార్ నా ఏంటో పడింది, నువ్వే కదా నాకు మెసేజ్ చేసింది. నాకు మెసేజ్ చేసినాడు సార్, నాకు ఆ మెసేజ్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే మాటకు వస్తే నువ్వు చేస్తే నీ పిల్లలు నీకు ఇస్తా అంటాడు, నీ పిల్లలు బెట్టింగ్ ఆడుతుంది, నీ పిల్లల మీద కేసు కడతాను, ఎక్కువ మాట్లాడితే నీ మీద కూడా కేసు కడతాను, ఇట్లా ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్. నేను దీని విషయంలో ఎస్పీ సార్ కంప్లైంట్ ఇచ్చినాను. ఎస్పీ సారు ఏఎస్పీ మేడం గారికి ఫార్వర్డ్ చేసినారు. ఆమె దగ్గర పోయి ఇట్లా జరిగింది మేడం, నన్ను సార్ ఇట్లా ఈ రకంగా మాట్లాడినాడు, ఇట్లా మెసేజ్లు ఫోటోలు పెట్టించుకున్నాడు అంటే, సరే మనం నేను పిలిపించి ఎంక్వైరీ చేస్తాను, మరుసటి రోజు రా అన్నారు. మరుసటి రోజు పోయినాడు సార్. మరుసటి రోజు పోయిన తర్వాత అతని సెల్లో మొత్తం డిలీట్ చేయించేసినాను. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ఇంకా సరే వెళ్ళిపో అంటే, ఇదేంది మేడం అతని మీద యాక్షన్ తీసుకోరా, ఇట్లా నీకు లైఫ్ ఇస్తాను, అది ఇస్తా, ఇది ఇస్తాను అంటే నాకు ఇష్టము, లైక్ అది ఇదని చెప్పి మాట్లాడినాడు. అంటే అదంతా ఏం లేదు, నీ జోలికి రాకుండా నేను చేస్తా, నువ్వు అతని జోలికి పోవద్దు, ఫ్యూచర్లో ఇంకెప్పుడే కానీ అతని మీద కంప్లైంట్ ఇదని ఒక పేపర్ మీద కంప్లైంట్ రాసిమని అడిగినారు సార్ మేడం. అదేంది మేడం, నేను ఎందుకు కంప్లైంట్ రాసిస్తాను, నేనెందుకు సంతకం పెడతాను, ఇక్కడ కాకుండా నేను పై ఆఫీసర్ దగ్గర పోతాను అని చెప్పి అక్కడ నుంచి వచ్చేసి డిఐజీ సార్ దగ్గర పోయినాను సార్. నేను డిఐజీ సార్ దగ్గరికి పోయి పలానా నంద్యాల కంప్లైంట్ సార్ సిఏ సార్ అని అంటే, ఆయన అసలు పల్లకరి లోపలికి కూడా పిలుచుకోకుండా బయట నుంచి బయటనే ఈ కంప్లైంట్ ఏమైతే ఉందో అక్కడనే పోయి చూసుకోకండి, ఇక్కడ మాకు సంబంధం లేదు అని చెప్పి ఆ నుంచి ఆయన 2 సార్లు పోయినాడు సార్ డిఐజీ గారికి. 2 సార్లు పోతే అసలు ఫోన్ చేసినా కూడా ఆయన మాట చెప్తానే ఫోన్ కట్ చేస్తున్నారు డిఐజీ సార్. మరి ఇది జరుగుతుంది సార్, ఈ విషయం మనసులో పెట్టుకొని ఈ పొద్దు నా ఫ్రెండ్ని రేపొద్దున నా ఫ్రెండ్కు ఈ విషయంలో నా ఫ్రెండ్ను రిక్వెస్ట్ చేసుకున్నాడు, మీ అక్క నా మీద కేసు పెట్టింది, ఇప్పుడు ఎవరైతే నాగమ్మ అనే పర్సన్ కంప్లైంట్ ఇచ్చిందో ఆ అమ్మాయిని ఇప్పుడు ఆయన
టార్గెట్ చేసుకొని మీ అక్క నా మీద కేసు పెట్టింది కదా, ఇప్పుడు నువ్వు అని ఈ పిల్లని మనసులో పెట్టుకొని ఈ పిల్లని సత్తాయిస్తుంది. ఆ పిల్లకి అన్యాయం జరగడం లేదు. నన్ను కూడా మాయ మాటలు చెప్పి అతను నమ్మించి నన్ను మోసం చేసి నీ ఫొటోస్ నీ చాటింగ్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను, నీ బుద్ధి కూడా నాకు ఆడ చెప్పుకొని నన్ను భయంకరంగా మానసికంగా ఇబ్బంది పెట్టినాడు సార్. నాకు న్యాయం చేయడం లేదు, నాకేమైనా న్యాయం చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. అతని డ్యూటీలో అన్ని మొత్తం ఏమైతే